Hi everyone. Today discuss about the velocity. Previous class we are discussing the speed. Speed గురించి ముందు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వెలాసిటీ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వాటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో సేమ్ స్పీడ్ వెలాసిటీ. మనం డిస్టెన్స్ స్పీడ్ అంటే ఏం చెప్పాము, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇది కాల్డ్ ఎస్ ఏ స్పీడ్. అలాగే వెలాసిటీ ఎలా చెప్తామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ is called as a velocity. The rate of change of velocity. The rate of change of displacement. The rate of change of displacement. ఓకేనా? అంటే ఏమన్నా రేట్ అంటే టైంతో పాటు ఏం చేంజ్ అవుతుందమ్మా, డిస్ప్లేస్మెంట్. అలా చేంజ్ అయితే దాన్ని ఏమంటాం, వెలాసిటీ అని పిలుస్తాం. అయితే వెలాసిటీకి యూనిట్స్ ఎలా ఉంటాయంటే సేమేనమ్మా. ఫస్ట్ వెలాసిటీ ఫార్ములా ఏంటో చూద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా? అయితే యూనిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఎస్ఐ యూనిట్స్ అయితే ఏముంటాయంటే డిస్ప్లేస్మెంట్ మీటర్ కదా, టైంని సెకండ్స్లో ఇండికేట్ చేస్తాం. అండ్ ఫీజియస్ యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్. అయితే స్పీడ్ వెలాసిటీ రెండు సేమ్, కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ చూపిస్తామంటే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే వి బార్తో ఇండికేట్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ని ఎస్ బార్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్పీడ్ వెలాసిటీ ఎక్కడ ఎక్కువగా మనం డిఫరెన్స్ చూస్తామంటే సర్క్యులర్ పాత్లో. చూడండి, ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఓకే, ఇఫ్ ద బాడీ రివాల్వింగ్ ఏ సర్క్యులర్ పాత్, అప్పుడు ఏమవుతుంది, విత్ రేడియస్తో తిరుగుతుంది. కాబట్టి మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సర్క్యులర్ పాత్లో రొటేషన్ అవుతుంది. ఎందుకు? ఇది డిస్టెన్స్ యాక్చువల్ ఫర్ ట్రావెల్ బై ది బాడీ, అంతే కదా. కాబట్టి స్పీడ్. కానీ వెలాసిటీ ఎక్కడ ఐడెంటిఫై చేస్తామంటే స్పీడ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ ఏం మారుతుంది, దీనికి డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ మనం ఎలా చూపిస్తామంటే ట్యాంజెన్షియల్గా చూపిస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉందనుకోండి ఎలా చూపిస్తాం, ఎలా ఉందనుకోండి ఎలా చూపిస్తాం. చూడండి, దీనికి ట్యాంజెన్షియల్గా ఉందా లేదా డైరెక్షన్, ఈ బాల్, అంతేనా? ఎందుకంటే సింపుల్గా మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద బాడీ రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ పాత్, ఒక స్టోన్ తీసుకొని స్ప్రింగ్కి కనెక్ట్ చేసి రొటేట్ చేస్తున్నప్పుడు మనం కట్ చేస్తే ఏమవుతుంది, అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అంటే డైరెక్షన్ అటే కదా చూపిస్తుంది, అంటే ట్యాంజెన్షియల్గా చూపిస్తుందని వి బార్ అనేది ఎలా చూపిస్తాం, వెలాసిటీ. ఓకేనా? అంటే స్పీడ్కి డైరెక్షన్ యాడ్ చేస్తే వెలాసిటీ వస్తుంది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకేనా? దట్స్ కాల్డ్ యాజ్ ఏ వెలాసిటీ. నెక్స్ట్ వన్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలాసిటీ. వాట్ ఈస్ ద యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ. చూడండి, యూనిఫామ్ స్పీడ్ ఏదైతే చదివామో సేమ్ అలాగే ఉంటుంది. యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. చూడండి, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటంటే మనం యూనిఫామ్ స్పీడ్ ఏం చెప్పాం, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం. అలాగే డిస్టెన్స్ బదులు డిస్ప్లేస్మెంట్ ప్లేస్ చేస్తాం అంతే. అంటే ఏం చెప్పచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం. ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం అంటే ఎలాగో చూద్దాం ఒకసారి. సేమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు సి. ఓకే, ఏ నుంచి బికి అండ్ బి నుంచి సికి తీసుకుంటాం. ఓకేనా? తీసుకున్న తర్వాత చూడమ్మా, ఇక్కడ ఏ నుంచి బికి మూవ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 meters మూవ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ కూడా 4 meters. ఏం చెప్పాం, బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds,
2 సెకండ్స్. అప్పుడు ఏ నుంచి బికి మనం ఏం చెప్తామమ్మా, v బార్ ఈజ్ ఈక్వల్ టు s బార్ బై t, డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే ఏమొస్తుంది, 4/2 అంటే ఏమొస్తుందమ్మా, 2 మీటర్ పర్ సెకండ్. సేమ్ b టు c కూడా విల్ బి గెటింగ్ ద సేమ్ s బార్ బై t. అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, 2 మీటర్ పర్ సెకండ్ అనేది సేమ్ వచ్చిందా లేదా, అంటే యూనిఫామ్ గా ఉంది. ఏది యూనిఫామ్ ఉంది, మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీ, యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉందా లేదా, దాన్ని ఏమంటాం, యూనిఫామ్ వెలాసిటీ. అలా కాకుండా నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయితే ఏంటో చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ గా. ఓకేనా, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇక్కడ మనం 2 కేసెస్ చెప్పుకుంటాం. సేమ్ నాన్ యూనిఫామ్ స్పీడ్కి ఎలా చెప్తాం అలాగే చెప్తాం, కాకపోతే డిస్టెన్స్ ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్. ఓకేనా, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ అన్ఈక్వల్ టైం, ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ అన్ఈక్వల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 4 సెకండ్స్ తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 వస్తుంది, అప్పుడు ఏమొస్తుందమ్మా, 1 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంతేనా, చూడండి ఇక్కడ స్పీడ్ సేమ్గా ఉన్నాయి ఏంటి, లేవు కదా. కాబట్టి దీన్ని ఏ స్పీడ్ అంటాం, ఏ వెలాసిటీ అంటాం, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అప్పుడు ఎలా చెప్పొచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ అన్ఈక్వల్ టైం, మీన్స్ టైమ్స్ ఆర్ అన్ఈక్వల్. ఎస్, దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అలా కాకుండా ఇఫ్ ద బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్, అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేసుకుంటానంటే 8 తీసుకుంటా, అప్పుడు అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ కదా. ఇప్పుడు ఏమొస్తుంది, 8 వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా, 4 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, 2 మీటర్ పర్ సెకండ్. చూడు 4, 2 డిఫరెంట్ కదమ్మా. కాబట్టి దీన్ని ఏ వెలాసిటీ అని పిలవచ్చు, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అంటే ఇఫ్ ద బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం, కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. అయితే నాన్ యూనిఫామ్ వెలాసిటీ పిలుస్తున్నామంటే అన్ఈక్వల్ వెలాసిటీస్ ఉన్నాయి, అంతే కదా. అలా కాకుండా థర్డ్ కేసు ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, మేబీ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్. కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయం, ఎందుకంటే ఒక్కోసారి నాన్ యూనిఫామ్ కూడా అవ్వచ్చు, యూనిఫామ్ కూడా అవుతుంది. అది ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, అంతేనా. ఇదే ఎగ్జాంపుల్గా 8 మీటర్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకున్నా, ఇది 4 తీసుకున్నా. చూడండి, అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ అన్ఈక్వల్ టైం, అంతే కదా. అప్పుడు ఏం రావాలి, నాన్ యూనిఫామ్ రావాలి, కానీ ఇక్కడ యూనిఫామ్ వస్తుంది. చూడండి 8/2 అంటే ఎంత వస్తుందమ్మా, 4 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 16/4 అన్న 4 మీటర్ పర్ సెకండ్. అప్పుడు యూనిఫామ్ అయిపోతుందా లేదా. అందుకే ఆ కండిషన్స్ మేబీ, మే నాట్ బి అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఓకే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే the velocity can be measured at an instant, అంటే ఏంటి, ఒక పర్టికులర్ టైంలో మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. స్పీడ్ కూడా అంటే మనం ఆల్రెడీ చెప్పాం, స్పీడోమీటర్ ఉంటుంది వెహికల్ మీద. స్పీడోమీటర్ ఏం చేస్తుంది, ఇన్స్టంటేనియస్ స్పీడ్ని మెజర్ చేస్తాం. వెలాసిటీని కూడా అలాగే, దానికి డైరెక్షన్ ఉంటే వెలాసిటీ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకేనా. దాన్ని ఎలా చెప్పాం, లిమిట్స్లోన, లిమిట్స్ Δt టెన్స్ టు 0, Δx/Δt. ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా రాస్తామంటే డిఫరెన్షియేషన్లో రాస్తాం. dx/dt, the rate of change of displacement is called as a velocity. ఓకేనా. ద రేట్ అంటే టైంతో పాటు ఏం చేంజ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయితే వెలాసిటీ వస్తుంది. ఇది డిఫరెన్షియేషన్లో మనం ఎలా మాట్లాడతాం. ఓకేనా, ఈక్వేషన్. నెక్స్ట్ వన్, యావరేజ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ. చూడమ్మా, యావరేజ్ వెలాసిటీ అంటే సేమ్ యావరేజ్ స్పీడ్ ఎలా చెప్పామో అలాగే చెప్తాం, చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే, ఇఫ్ ద బాడీ కవర్ resultant displacement to displacement in
టోటల్ టైం. అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పామమ్మా? ఇట్ ఈజ్ షార్టెస్ట్ ఫర్ ట్రావెల్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. అంటే మనకు కావాల్సింది ఇనిషియల్ ఫైనల్ అంటే రిజల్టెంటే కదా, కాబట్టి రిజల్టెంట్ అని రాస్తాం. టోటల్ డిస్ప్లేస్మెంట్ అని రాయొచ్చు, కానీ ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంటే యూజ్ చేస్తాం. ఓకేనా? యావరేజ్ స్పీడ్కి చూడండి, యావరేజ్ వెలాసిటీ. మనం స్పీడ్ వెలాసిటీ రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్గా చేస్తాం, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా వెలాసిటీ అని స్పీడ్ అని మారుస్తాం. అంతే. డైరెక్షన్ వస్తే వెలాసిటీ అవుతుంది, డైరెక్షన్ లేకపోతే స్పీడ్ అవుతుంది. ఓకేనా? దాన్ని ఎలా రాయొచ్చు? రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. రిజల్టెంట్ కొన్ని బుక్స్లో ఎలా ఉంటాయంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ అని ఉంటుంది. ప్రాబ్లం లేదు, ఇలా చదివిన ప్రాబ్లం లేదు అలా. కానీ మనం తెలిసింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఇనిషియల్ ఫైనలే కావాలి కదా, కాబట్టి అందుకే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అని రాస్తాం బై టోటల్ టైం. ఓకే, యూనిట్స్ అన్ని సేమేనమ్మా, మీటర్ పర్ సెకండ్ అన్నిటికి ఉన్నాం. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ వన్, అసలు స్పీడ్కి వెలాసిటీకి మనం డిఫరెన్సెస్ అంటే ఏం చెప్పచ్చు? స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఉంది. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. స్పీడ్ని ఎలా చెప్తాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. వెలాసిటీని ఎలా చెప్పచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రెండింటికి యూనిట్స్ ఏమి, ఒక్క డిఫరెన్సే, అది ఏంటి? వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అమ్మా కొంచెం. ఓకేనా? థ్యాంక్ యూ.